హలో అండి అందరికీ. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా మోడల్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే నెక్ అండి. దీన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది, తర్వాత రెడీమేడ్ వర్క్ వస్తుంది కదండి, ఆ వర్క్ని ఏ విధంగా బ్లౌజ్కి మనం కుట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వరకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా వర్క్ బ్లౌజ్ అంటే ఈ విధంగా వచ్చే రెడీమేడ్ వర్క్ని కుట్టడం రాని వాళ్ళకు కూడా ఇది వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. హ్యాండ్స్కి కూడా నేను పూసలు అనేది వేసా కదండి, షుగర్ బీట్స్ తోటి కొంచెం ఎలిగెంట్ రావాలనేటి ఈ బ్లౌజ్ అనేది సింపుల్గా ఉంది కదా, హ్యాండ్స్కి ఈ విధంగా వేసాను. కొంచెం ఎలిగెంట్గా ఉండాలని అయితే ఈ విధంగా వేసానండి. అది ఏ విధంగా వేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఒక సిస్టర్ నాకు ఈ వర్క్ అనేది ఇచ్చారండి. నాకు రెగ్యులర్గా బ్లౌజెస్ అనేటివి ఇస్తుంటారు, నాకే ఇస్తుంటారు డైలీ, అంటే రెగ్యులర్గా. వాళ్ళే ఈ వర్క్ కూడా ఇచ్చి నాకు కొంచెం శారీ వచ్చేసి పింక్ కలర్లో ఉందంట, బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్లో ఉంది. కాబట్టి ఈ వర్క్ వేస్తే బాగుంటుంది అనిపించి వాళ్ళు నాకు ఇదైతే ఇచ్చారు. నాకు అసలు తెలియదు ఏ విధంగా కుట్టాలి అనేది కూడా. నేను కూడా యూట్యూబ్లో చూసే కుడుతున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చింది, మంచిగా అనిపించింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఇక్కడ నేను మీకు నాలాగే ఇంకా ఉంటారు కదా తెలియని వాళ్ళు ఏ విధంగా కుట్టాలి అనేది అయితే నేనైతే ఇది ఫస్ట్ టైం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు నాకు ఈ విధంగా అయితే రాలేదు. నార్మల్ బ్లౌజులు, తర్వాత వర్క్ బ్లౌజులు, ఆరి వర్క్, మగ్గం వర్క్ కూడా కుట్టాను, కానీ ఈ విధంగా అయితే కుట్టలేదు. ఫస్ట్ టైం అయితే కుడుతున్నాను, కానీ మంచి ఫినిషింగ్ వచ్చింది, నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. నేను ఈ విధంగా కుట్టాను అంటే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. దానికోసం నాలాగా ఉంటారని, కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకుంటాం కదా మనం. అటాచ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ చూడండి, ఇది రాంగ్ సైడ్లో అంటే నెక్ను కూడా రాంగ్ సైడ్లోనే పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని మనం రాంగ్ సైడ్ అంటాం కదా, దానికి సేమ్ అదే విధంగా వర్క్ కూడా రాంగ్ సైడ్లో పెట్టుకొని ఈ విధంగా తిప్పేసుకుంటే ఇటు పైకి వస్తుందండి. అప్పుడు మెయిన్ క్లాత్ మీదకి వర్క్ అనేది వస్తుంది. అప్పుడు కరెక్ట్ పడినట్టు మనకి. ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు చూసుకొని, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. ఫస్ట్ మనం రాంగ్ సైడ్ వర్క్ను పెట్టుకొని తర్వాత తిప్పేసుకుంటే మెయిన్ క్లాత్కి వస్తుందండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ మీదకి వచ్చిన తర్వాత మనం వర్క్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ అనగే కుట్టు, తర్వాత ఈ విధంగా సైడ్ మొత్తం అంతా వర్క్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి మనం కుట్టుకుంటూ నిదానంగా వెళ్ళిపోవాలి. అంతేనండి ఇది. ఇంకా దీనికి మించిన ట్రిక్స్ అయితే ఏం లేవు దీంట్లో, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. తర్వాత నేను హ్యాండ్స్కి కూడా కొంచెం బీడ్స్ వేసానండి. వర్క్ అనేది సింపుల్గా ఉంది అనేసి హ్యాండ్స్ వాళ్ళు ఒక సిస్టర్ వచ్చేసి నాకు ఈ విధంగా చెప్పారనమాట. వర్క్ సింపుల్గా ఉంది కదా, దానికి హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, నాకు కొంచెం కొత్తగా అనిపించాలి అనేసి అన్నారు. దానికోసం అయితే నేను కొంచెం హ్యాండ్స్ కూడా బీడ్స్ వేసి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చానండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. సేమ్ అది ఏ విధంగా ఉంటుందో వర్క్ అనేది, కట్ వర్క్ సేమ్ అదే షేప్లోనే మనం కూడా టర్న్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అదే ట్రెండింగ్లో ఉందండి నెక్ అనేది, ఫ్రంట్ పార్ట్. సో నేనైతే అదే ట్రై చేశాను, నాకు అదే వాళ్ళు స్టిచ్చింగ్ చేయమన్నారు. బ్యాక్ వచ్చేసి ఇది పెట్టమన్నారు, ఫ్రంట్ వచ్చేసి నెక్ అది పెట్టమన్నారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఆ నెక్ అయితే పెట్టమన్నారు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెట్టండి, ఎప్పుడు ఈ వర్క్ అనేది సింపుల్గా ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా ఎలిగెంట్గా అనిపించాలి అనేసి చెప్పారు నాకు. సో నేను ఆ విధంగా అయితే ట్రై చేశాను. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది, ఫిట్టింగ్ కూడా సూపర్ ఉంది. దానికోసం అయితే ఇది మనకి వాళ్ళు చూస్తూనే చెప్పారనమాట, చాలా బాగా కుట్టారండి అని. అది తీసుకొని వెళ్ళారు, ఇంకా బాగుంది మళ్ళీ వేసుకొని చూస్తాము అని. మనం కొత్తగా ట్రై చేస్తే ఖచ్చితంగా మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టక్స్లు అయితే ఇస్తున్నాను, కింద నడుం దగ్గర టక్స్లు ఇచ్చేసుకుంటే ఇంకా సరిపోతుందండి. చూడండి షేప్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగానే మనకి వర్క్ కూడా కుట్లు కూడా కనిపిస్తాయి అన్నమాట.
ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను మీకు. హ్యాండ్స్ ఏం లేదండి, జస్ట్ కుట్టు తిప్పేసి మనం నార్మల్ హ్యాండ్స్ కుట్టేసి తిప్పేసుకుంటాం కదా, ఆ విధంగా కుట్టేసి తిప్పేసుకున్న తర్వాత మనకి వర్క్ వచ్చి ఉంటుంది కదా, ఆ వర్క్ అనేది హ్యాండ్స్కి అటాచ్ చేశాను అంతే. అటాచ్ చేసిన తర్వాత ఇంకా ఇవి బీడ్స్, షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ బీడ్స్ వేసి స్టిచ్చింగ్ అనేది చేశాను. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే నెక్ అండి ఇది. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, ఈ నెక్ని మనం కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాము. ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి కదా, ఒక 4-3 సార్లు ఈ విధంగా కొంచెం మందం వచ్చేటట్టు చేసుకొని, ఈ విధంగా మనకి నెక్ నేను చూపిస్తున్నా కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం మిస్ అయినా కూడా అది వేరే పక్కన పడుతుందండి. అట్లా పడుకోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. థ్రెడ్ అనేది ఖచ్చితంగా కుట్టికి పడాలి, లేకుంటే కన్నా ఊసొస్తుంది, అంటే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. థ్రెడ్ కూడా మనకి హ్యాండ్ కింద ఉండకూడదు, నేను చూపించిన విధంగా సేమ్ పక్కకి తీసుకోవాలి, లేకుంటే కుట్టు కింద ఇటుపక్క పడి మనకి సరిగ్గా రాదండి. సేమ్ మనకి వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలండి. ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కుట్టు తిప్పేసుకోవాలి. అక్కడక్కడ టక్స్ అనేటివి ఇచ్చేసుకోవాలి. టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత మనము థ్రెడ్ పెట్టాం కదండి కింద, ఆ థ్రెడ్ని తీసుకుంటూ బయటికి లాగాలి. అప్పుడు మనకి కొనలు అనేటివి చాలా షార్ప్గా వస్తాయండి. ఈ ట్రిక్ ఫాలో అయితే చాలా బాగా, కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఏలుతోటి ప్రెస్ చేసి హ్యాండ్ తోటి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకి షార్ప్ వస్తుందండి. సేమ్ బొటిక్ లెవెల్లో వస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే కొంచెం తిప్పేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇంకా దారం పైన కూడా మనకేం అవసరం లేదు, తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటుందండి. మనం వేలుతోటి ఈ విధంగా ప్రెస్ చేసి మూలలు ఉంది కదా, ఈ విధంగా అనుకోవాలి. ఈ విధంగా అనుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా సేమ్ అదే విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే మనము కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా బ్రాడ్గా కావాలి అనుకున్నా మనం కటింగ్లో అనేది చేంజ్ చేసుకోవచ్చు. కస్టమర్ మనకి ఇదే విధంగానే చెప్పారనమాట, సిస్టర్ అనేవారు. కొంచెం బ్రాడ్గా ఏం వద్దు, తక్కువే పెట్టండి అన్నారు. బ్రాడ్గా ఉంటే ఎక్కువగా అనిపిస్తుంది విడ్త్, దాన్ని బట్టి నేను కొంచెం తక్కువ పెట్టమన్నారని ఈ విధంగా అయితే తీసుకున్నాను. మెజర్మెంట్స్ అనేటివి కటింగ్లో మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చూపించా కదండి ఆల్రెడీ, ఫిట్టింగ్ అయితే ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. ఆల్రెడీ చూపించాను స్టార్టింగ్లోనే. సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇంకా షేప్ బెల్ట్ కుట్టేసుకుంటే అయిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా అవన్నీ మీకేం చూపించలేదు, జస్ట్ ఇవి వర్క్ని ఏ విధంగా కుట్టి తిప్పేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇవి ట్రెండింగ్లో ఉంది కదండి నెక్, ఈ ట్రెండింగ్ నెక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. హ్యాండ్స్కి అంతే కుట్టి తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్కి కింద షుగర్ బీడ్స్ తోటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోని లైక్ చేయండి.